నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు అంశాలు చాలా పీక్స్కి చేరుతున్నాయి. ఒకటి మంచు మోహన్ బాబు కుటుంబ తగాదా, మరోవైపు పుష్ప 2 సినిమా వివాదం. ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వచ్చిన సమయంలో రేవతి అనే ఒక మహిళ ఆకస్మికంగా మరణం చెందింది. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాల్లో చాలా కీలక పాత్ర పోషించింది బౌన్సర్లే అని చెప్పుకోవాలి. ప్రధానంగా మంచు మోహన్ బాబు ఇద్దరు తనయులు, మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్ బాబు కావచ్చు, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి బౌన్సర్ల మధ్య కూడా ఒక చిన్నపాటి ఘర్షణ వాతావరణమే తలెత్తింది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్న సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అంటే బౌన్సర్స్ చాలా కీలకంగా ప్రజల్ని నెట్టివేశారని, ఆ సమయంలో జరిగినటువంటి తోపులాటలోనే మహిళ మృతి చెందిందని కూడా పోలీసులు మనం చెప్పడం చూసాం. ఏదేమైనా బౌన్సర్లపై రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. బౌన్సర్లు అంటే ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. నిజంగా వ్యక్తిగత భద్రత పేరిట బౌన్సర్లు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారా, పర్సనల్ సెక్యూరిటీ పేరు మీద ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు? మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకు అందుబాటులో ఖమ్మం బౌన్సర్స్ అసోసియేషనే ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, వాళ్ళంతా కూడా దాదాపు కొన్ని ఏళ్ల పాటు వర్కౌట్ చేస్తూ ఉంటారు. పూర్తిగా వాళ్ళకి ఎటువంటి వ్యసనం లేకుండా, అంటే ఆల్కహాల్ అడిక్షన్ కానీ, డ్రగ్స్ అడిక్షన్ కానీ ఇటువంటివి ఏవి లేకుండా కొన్ని ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఇలా వర్కౌట్ చేస్తేనే వాళ్ళ శరీరాకృతి ఎంత దృఢంగా ఫిట్గా ఉండగలుగుతారు. ఏ చిన్న వ్యసనానికి వాళ్ళు గురైనా వాళ్ళ బాడీ అంతా కూడా షేప్ అవుట్ అవుతుంది. వాళ్ళంతా కూడా ఎన్నో కళలతో, ఎన్నో ఆలోచనలతో ఒక బాడీ బిల్డర్ అవ్వాలనుకున్నారు, ఒకరు వెయిట్ లిఫ్టర్ అవ్వాలనుకున్నారు. కానీ కారణం ఏదైనా కాలం కలిసి రాక ఇలా బౌన్సర్లుగా మిగిలిపోయారు. కేవలం వాళ్ళకి ఒక సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఇతరత్ర పర్సనల్ సెక్యూరిటీగా వచ్చే అవకాశాలనే వాళ్ళు అనుకూలంగా మలుచుకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఒక బౌన్సర్ కావాలంటే ఏం చేయాలి, ఒక బౌన్సర్కు ఉండే అవుట్ఫిట్ ఎలా ఉండాలి, ఆ మెజర్మెంట్ ఎలా ఉండాలి, అసలు బౌన్సర్ ఎంత కష్టపడతాడు, ప్రతిరోజు ఎన్ని గంటలు శ్రమిస్తాడు, ఇలాంటి మనం ఎన్నో అంశాలకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్నాం. మనకు అందుబాటులో ఖమ్మం బౌన్సర్స్ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్తే అన్న. సాధారణంగా బౌన్సర్స్ అంటే ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్స్లో ఒక నెగిటివిటీగా మారిపోయింది. సో అసలు నిజంగా బౌన్సర్ కావాలంటే అసలు ఏం చేయాలనే ముందు మాట్లాడుకుందాం. అసలు బౌన్సర్ కావాలంటే ఏం చేయాలి, అవుట్ఫిట్ ఎట్లా ఉండాలి, దాని క్వాలిఫికేషన్స్ ఏంటి? ముందుగా ఒక బౌన్సర్గా ఈ ఫీల్డ్లోకి రావాలంటే తను మార్నింగ్ ఒక 2 అవర్స్ జిమ్ చేసుకుంటూ తనకు డైట్, మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ డైట్ కావాలి. మెయిన్ డైట్ ఇందులో ఇంపార్టెంట్. ఆ డైట్ కోసం ఇబ్బంది పడే వాళ్ళనే ఈ బౌన్సర్లోకి వస్తారు. వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉండి జిమ్ ఫీజు కట్టుకోలేని వాళ్ళు డైట్కి ఎగ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, చికెన్ ఇలాంటివి తీసుకోవడం వాళ్ళకి ఈ అమౌంట్స్ దీని గురించే ఈ బౌన్సర్ సాధారణంగా వాళ్ళు రావడమే బౌన్సర్ అవ్వాలని వస్తారా, లేకపోతే బౌన్సర్ ఆలోచనలు ఉంటాయా? ఏ మనిషి కూడా ఫస్ట్ స్టార్టింగ్లో బౌన్సర్ అవుతామని రాలేడు. తన ఆర్థిక పరిస్థితులే ఇందులోకి తీసుకొని వస్తుంది. ఈ బౌన్సర్గా వస్తే వచ్చే అమౌంట్ని జిమ్ ఫీజు కోసం, డైట్ కోసం, తన పర్సనల్గా ఖర్చుల కోసం యూజ్ చేసుకోవడం కోసం ఈ ఫీల్డ్లోకి వస్తుంది. ఎన్ని గంటలు శ్రమిస్తారు ఒక బౌన్సర్? ఎప్పుడు తన ఫిట్నెస్కి ఉండడం కోసం ఎన్ని గంటలు శ్రమిస్తాడు ప్రతిరోజు? ఒక బౌన్సర్గా కావాలంటే మినిమం మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ తను కష్టపడాలి. మామూలు వాళ్ళు చేసినట్టు చేస్తే ఈ బౌన్సర్గా చేయలేడు. తన హైట్ కూడా ఒక 6 ఉండాలి. తన వెయిట్ కూడా ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ రావాలి. రెగ్యులర్గా చేస్తేనే బౌన్సర్గా నిలబడతాడు. న్యూట్రిషన్కి ఎంత ఖర్చు అవుతుందండి? ఎందుకంటే సాధారణంగా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవాలి, కొన్ని పౌడర్స్ తీసుకుంటూ ఉంటారు ఆ ఫిట్నెస్ ఇంకా ఉండడానికి తీసుకునే. సో అట్లాంటి వాటికి ఎంత ఖర్చు అవుతుంది? మెయింటెనెన్స్ చేస్తే చాలా అవుతుంది సార్. ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో అయితే రోజుకు ఒక 400-500 అయితే ఖర్చు అవుతుంది. 400-500 ఖర్చు అవుతుంది. ఓకే, డైలీ తను మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు బౌన్సర్ అనేటోడు ఫిట్గా ఉండాలి. అంటే మీకు ఏమైనా ఉపాధి అవకాశాలు ఉంటాయి ఒకవేళ బౌన్సర్ అవుతే? ఎటువంటి అవకాశాలు ఉంటాయి? ఇవేంటి మనకు ఈవెంట్స్ వచ్చేసి ఇట్లా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, మ్యారేజెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొంచెం సౌండ్ పార్టీలు మ్యారేజ్కి పెట్టుకుంటూ ఉన్నారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, షూటింగ్స్ ఇలాంటివి వెళ్తాము. సినీ ఇండస్ట్రీలో బౌన్సర్స్కి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది? అసలు ఎంతవరకు అవకాశాలు దొరుకుతుంది? సినీ ఇండస్ట్రీలో తీసుకెళ్తారండి. మధ్యలో మీడియేటర్లు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడి మిగతా బౌన్సర్లను తీసుకొని వాళ్ళకి రోజు చూపించినందుకు వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు. రెగ్యులర్గా అయితే ఉండవు. బ్రదర్ మీరు చెప్పండి,
ఇటీవల జరిగినటువంటి 2 ఇన్సిడెంట్లు మనం చాలా కీలకమైన విషయాలే మాట్లాడుకుంటున్నాం. ఒకటి మంచు మనోజ్ కుటుంబ విషయం కావచ్చు. అక్కడ కూడా బౌన్సర్స్ చాలా కీలకంగా మంచు మనోజ్ వైపు నుంచి కొంతమంది బౌన్సర్లు, విష్ణు నుంచి కొంతమంది బౌన్సర్లు ఇలా ఒక ఘర్షణ వాతావరణం సృష్టించారు. మళ్ళీ ఈరోజు యాంటోనీ అరెస్ట్ కూడా చూసాం. అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరైనటువంటి బౌన్సర్ అతను. సో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అతనే కీలకమైనటువంటి పాత్రధారి చెప్తున్నారు. పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, చట్టాన్ని బౌన్సర్లు అతిక్రమిస్తున్నారు, పోలీసుల మీద కూడా చేతులు వేస్తున్నారు, ప్రజల్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, బౌన్సర్లు చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, కొన్ని చోట్ల సెటిల్మెంట్స్ చేస్తున్నారని కూడా బౌన్సర్స్ అనే అంశంపై పెద్ద ఎత్తున ప్రస్తుతం డిస్కస్ జరుగుతుంది కదా. అసలు నిజంగా బౌన్సర్స్ విధులు ఏంటి, ఏం చేస్తారు నిజంగా మీరు? హాయ్ బ్రదర్. అయితే బౌన్సర్స్ అనేవాళ్ళు ఎవరు కూడా చట్టపరంగానే ఉంటారు తప్ప చట్టాన్ని అతిక్రమించి ఎవరు కూడా ముందుకెళ్ళరు. కాకపోతే అక్కడ ఉన్న శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని కొన్ని సందర్భాల్లో ఇష్యూ పెద్దగా అవ్వకుండా ఉండడం కోసం మేము ఎంతమంది ఉంటాము, ఒక 6 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటాం. వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు, ఒక 100 200 500 1000 అట్లా ఎక్కువ ఉంటారు కదా. వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు ఎన్నిసార్లు 1కి 10 సార్లు చెప్పినా వినకపోవడం వల్ల వాళ్ళని కొంచెం తోయడం జరుగుతుంది. దాన్ని తోపులాట అనే ఉద్దేశంగా చిత్రీకరించడం జరుగుతుంది. బట్ మేము ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అక్కడికి వచ్చిన వాళ్ళని తోయాలనే ఉద్దేశం మాకేముండదు. కాకపోతే ఏంటి అంటే ఒక సెలబ్రిటీ మమ్మల్ని పక్కన పెట్టుకున్నారు అంటేనే వాళ్ళు సెక్యూర్గా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ఆ మార్జిన్ దగ్గరే మీరు అదుపు తప్పుతున్నారని, ఆ మార్జిన్ దాటి ప్రవర్తిస్తున్నారని, ఆ సెక్యూరిటీ ఆ పేరు మీదనే ప్రజలను తోసివేస్తున్నారని, ఆ క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది డిస్కషన్ వస్తుంది. లేదు బ్రదర్, అసలు అట్లయితే మేము ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరిని తోయము. కాకపోతే 1కి 10 సార్లు మేము చెప్తూనే ఉంటాం, బ్రదర్ మీరు ఇట్లా రావద్దు, ఇబ్బంది అవుతుంది, దీనివల్ల వస్తే మాత్రం ఇది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, అనుకున్న వాళ్ళని తోయొద్దు అని చెప్పండి అనే ఉద్దేశంగా మేము వాళ్ళకు 1కి 10 సార్లు అనౌన్స్ చేస్తూనే ఉంటాం. అయినా సరే ఇలాంటి పరిస్థితులలో ఇంకా డిస్టర్బెన్స్ మేజర్గా జరుగుతుంది అన్నప్పుడు అనిపించినప్పుడే మేము కంట్రోల్ చేయడం కోసం వాళ్ళని వెనక్కి పుష్ చేసి ఆపుతాం తప్ప మేము ఎవరిని తోయం. వాళ్ళల్లో వాళ్ళు వెనక్కి దోసుకుంటూ వాళ్ళు కింద పడతారు తప్ప మేమైతే ఎవరిని కింద తోయం. ఇంకొక విషయం ఏంటి అని అంటే పోలీసుల మీద మేము ఎప్పుడు కానీ పోలీసులు టచ్ చేయం. ఎందుకంటే ఐ లవ్ పోలీసులకు మేము 100% కోఆపరేట్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటి అని అంటే మమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగినా సరే, ఒకవేళ మేము ఇన్ని ఈవెంట్స్ చేస్తాం, కొన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అమ్మాయి మ్యారేజ్ మేము ఇక్కడ చేసాం, 100 మంది బౌన్సర్స్తో చేసాం, పోలీస్ క్రౌడ్ ఉంది, పోలీస్ వాళ్ళకి మేము పక్కా హెల్ప్ చేసినాం, అంటే కోఆపరేట్ చేసినాం, హెల్ప్ అన్నాను కోఆపరేట్ చేసినాం. ఎందుకు అని అంటే ఉన్న వాళ్ళలో మొత్తం వాళ్ళు చూసుకోవాలన్నా కష్టం అవుతుంది. మేమున్నది ఎందుకు, వాళ్ళకు ఈవెంట్ సక్సెస్ కావడం కోసం, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ గొడవలు జరగకుండా చూసుకోవడం కోసమే ఉన్నాం. కాబట్టి అక్కడ వాళ్ళకు పక్కన ఒక పోలీస్ ఉంటే 4 బౌన్సర్స్ పక్కన ఉండి వాళ్ళకి హెల్ప్ఫుల్గానే ఉంటాం తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా మేము యాంటీగా అనేది ఉండదు. ఎందుకనంటే వాళ్ళతో మేము కలిసి ఉంటేనే మాకు రేపు మంచిగా ఉంటుంది కదా అనే ఉద్దేశంగా. మిమ్మల్ని అంటే సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం, బౌన్సర్స్ కానీ ఆ విలన్స్ కానీ ఎక్కువగా శరీర సౌష్ఠవాన్ని పెంచుకుంటారు, బాడీ బిల్డర్స్ లా ఉంటారు, ఈ పోగులు చెవులకి ఇక్కడ నేను ఒక విషయం ఇలా మెయింటైన్ చేయడం వల్ల కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా. కామన్ పబ్లిక్ చూడగానే మమ్మల్ని ఎదురొస్తుంటే వ్యక్తులను నెట్టివేయడం కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు కొంత భయాందోళనకు గురి చేస్తారు బౌన్సర్స్ అనే ఒక వాతావరణం క్రియేట్ అయింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎవరిని కూడా మేము ఉద్దేశపూర్వకంగా